నన్ను ఫాలో అవుతున్న కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరకు వెళ్ళి నేను చేసిన ప్రతి పనిని వివరించి చెప్పాడు. అప్పుడు ఎస్ఐ నిజంగా నేను ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్నానని ఒక నిర్ధారణకు వచ్చాడు. ఆ రోజు సాయంత్రం నేను ఆఫీస్కి వెళ్ళలేదు. నా మెదడు మొత్తం కావ్య ఆలోచనే. మా ప్రాజెక్ట్ మేనేజర్ పదే పదే కాల్ చేస్తున్నాడు. నేను విసుగు వచ్చి మొబైల్ని స్విచ్ ఆఫ్ చేశాను. నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి ఎస్ఐ నాకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని భయం వేసి కానిస్టేబుల్ని నా రూమ్కి పంపాడు. నేను కానిస్టేబుల్ కలిసి ఎస్ఐ ఇంటికి వెళ్ళాము. రా శివ, కూర్చో. నేను నీ మీద ఎందుకు అంత జాలి చూపిస్తున్నానో నీకు తెలుసా అని అడిగాడు ఎస్ఐ. తెలియదు సార్ అన్నాను. కారణం కావ్య అనే పేరు. నా కూతురు పేరు కూడా కావ్యానే. తన చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. బ్రతికి ఉంటే ఇప్పుడు ఆమె వయసు ఒక 12 సంవత్సరాలు ఉండేది. నేను నా కావ్యని పోగొట్టుకొని ఎంతగా బాధపడుతున్నాను అనేది నాకు మాత్రమే తెలుసు. అంతే బాధ నువ్వు నీ కావ్య కోసం బాధపడుతున్నావు. అసలు ఏం జరిగిందో నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు ఎస్ఐ. పూసగుచ్చినట్టు మొత్తం చెప్పాను. నువ్వు ఆ సీసీటీవీ ఫుటేజ్లో లేవు, కానీ నువ్వు గాయత్రి రూమ్లో ఉన్న ఫోటో బుక్స్ అలాగే ఆ స్వీట్ బాక్స్ చూశాను అంటున్నావు కదా. రేపు వెళ్ళి మనం ఇద్దరం అక్కడ చెక్ చేద్దాం. ఒకవేళ నువ్వు చెప్పినవి అక్కడ లేకపోతే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఒకవేళ ఉంటే ఆ మిస్టరీ ఏంటో కనిపెట్టడానికి నీకు నేను సహాయం చేస్తాను అన్నాడు. సార్, ఒకవేళ లేకపోతే నన్ను ఏం చేయమంటారు? నాకు తెలిసిన ఒక మానసిక వైద్యుడు ఉన్నాడు. మనం ఆయనను మీట్ అవుదాం అని నా వంక జాలిగా చూశాడు. ఆ రోజు రాత్రి నేను కూడా ఆయన ఇంట్లోనే పడుకొని రేపు ఉదయం ఫ్రెష్ అప్ అయ్యి హాస్టల్కి వెళ్ళాలి అనుకున్నాను. తెల్లవారింది. నేను ఎస్ఐ ఇద్దరం కలిసి హాస్టల్కి వెళ్ళి చూశాము. కానీ అక్కడ ఆ ఫోటో లేదు. అలాగే ఆ రూమ్లో బుక్స్ కూడా లేవు. నా నోట మాట కూడా రాలేదు. సిస్టంలో కావ్య ప్రొఫైల్ చూశాను. ఆమె పేరు గాయత్రి అని ఉంది, కానీ నేను చూసినప్పుడు కావ్య అని ఉంది. నన్ను హాస్టల్ నుండి ఎస్ఐ డైరెక్ట్గా తీసుకొని ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. నన్ను ఆయన తన మాటలతోనే పరీక్షించాడు. ఏవో కొన్ని టెస్ట్స్ చేశాడు. వాటి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. కొన్ని నిమిషాల తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాము. వచ్చిన రిపోర్ట్స్లో అన్నీ బాగానే ఉన్నాయి. సో మీరు మెంటల్ హెల్త్లో బాగానే ఉన్నారు. కాబట్టి మీరు కావ్య గురించి, అదే గాయత్రి గురించి అబద్ధమైన చెప్పి ఉండాలి, లేకపోతే నిజమైన చెప్పి ఉండాలి. నాకు మీరెందుకో నిజం చెప్తున్నారనిపిస్తుంది అన్నాడు ఆ సైకాట్రిస్ట్. ఇప్పటికీ కొంచెం నా మీద మీకు నమ్మకం కుదిరింది. ఎస్ఐ కూడా నన్ను నమ్మటం మొదలుపెట్టారు. అక్కడ నుండి మేమిద్దరం ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళాము. అక్కడ ఎస్ఐ గారు లైట్ డిటెక్టర్తో నన్ను చెక్ చేశారు. అన్ని వాయిస్ ఇన్పుట్స్ కూడా నిజమని తెలిసింది. అప్పుడు ఎస్ఐ ఆశ్చర్యపోయాడు. చూడు శివ, నువ్వు ప్రాక్టికల్గా నిజం చెప్తున్నావు, కానీ నేను నమ్మలేకపోతున్నాను. నేను ఆ కేసును యాక్సిడెంట్ అని చెప్పి క్లోజ్ చేస్తున్నాను అని చెప్పి నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేసి ఆయన స్టేషన్కి వెళ్ళిపోయాడు. నేను రూమ్ లోపలికి వెళ్ళి మొబైల్ స్విచ్ ఆన్ చేశాను. ఏదో ఒక కొత్త నెంబర్ నుండి మిస్డ్ కాల్ అలర్ట్ ఉంది. నేను తిరిగి ఫోన్ చేశాను. అటువైపు నుండి కావ్య గొంతు, శివ ఎలా ఉన్నావు అని అడిగింది. నేను ఒక్కసారిగా ప్రేమతో కంగారుగా కావ్య నువ్వేనా అని అడిగాను. కాదు శివ, నేను గాయత్రిని. మిమ్మల్ని కలవాలి అని అడిగింది. రేపు మనం ఫోరం మాల్లో ఉన్న కాఫీ డేలో కలుద్దామని చెప్పాను. కావ్య భావం తెలియకపోయినా నేను కావ్య మాటలైనా వినొచ్చు అని నేను కూడా సరే అన్నాను. తెల్లవారింది. నేను కావ్యను మొదటిసారిగా కలిసినప్పుడు వేసుకున్న డ్రెస్ వేసుకున్నాను. మంజీరా మాల్ దాటి మెల్లగా నడుస్తూ ఫోరం మాల్ చేరుకున్నాను. కాఫీ డేలో కావ్య చాలా కూల్గా కూర్చొని ఉంది. మెల్లగా ఆమె ముందుకు వెళ్ళి నిలబడ్డాను. ఆమె నన్ను చూసి ఫోన్ లాక్ వేసి హ్యాపీ ఫేస్తో కూర్చుంది. శివ అంది. నాకు ఒక్కసారిగా కావ్య అనిపించింది, కానీ కాదు అని తేరుకొని కూర్చున్నాను. చూడండి శివ, నాకు తెలియకుండా నేను మీకు ఏదైనా అన్యాయం చేసి ఉంటే నన్ను క్షమించండి. మీరు నా వల్ల ఇలా మారిపోవటం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి అని తన కంటి వరకు వచ్చిన నీటిని ఆపుకొని చెప్పింది. ఆమె కంటి వరకు వచ్చిన కన్నీరు
నా కంటి నుండి బయటకు వచ్చాయి అన్నట్టు నా కంటి నుండి నా ప్రమేయం లేకుండా వచ్చాయి. ప్లీజ్ శివ, ఎమోషన్ అవ్వద్దు అని నా పక్కకు వచ్చి కూర్చొని నా చెయ్యి తన చేతిలో పెట్టుకొని ఓదార్చింది. నాకు మా అమ్మే గుర్తు వచ్చింది అప్పుడు, ఎందుకంటే ఆమెను నేను ఇంకా కావ్యగానే అనుకుంటున్నాను కాబట్టి. కొన్ని క్షణాల తర్వాత, అయింది ఏదో అయింది శివ, లెట్ ఫర్గెట్ ద పాస్ట్ అండ్ ట్రై టు గెట్ రీడ్ ఆఫ్ దిస్, అండ్ అలాగే మీరు నన్ను కావాలి అంటే కావ్యాన్ని పిలవచ్చు అని చెప్పింది. థ్యాంక్స్ గాయత్రి గారు, నేను నిజమే చెప్తున్నాను, కానీ అది చివరికి అబద్ధంగా మిగిలిపోతుంది. ఎందుకంటే అది నిజమని నాకు, నా కావ్యకి మాత్రమే తెలుసు. మీకు ఎవరికీ తెలియదు. ఒకడికి తెలిసిన నిజం 10 మందికి తెలియకపోతే ఆ నిజం అబద్ధంగా మిగిలిపోతుంది. మిమ్మల్ని నేను కావ్య అని పిలిచిన ప్రతిసారి నాకు ఆ వారం రోజులు జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. సో నేను మిమ్మల్ని గాయత్రి అని పిలుస్తాను అని కొంచెం బాధగా చెప్పాను. సరే శివ, కాఫీ తాగండి. ఇద్దరం కలిసి తాగాము. నేను రూమ్కి, ఆమె ఇంటికి చేరుకున్నాము. నేను నా మేనేజర్కి కాల్ చేసి ఆఫీస్కి వస్తున్నాను అని చెప్పి లాగిన్కి స్టార్ట్ అయ్యాను. కంపెనీకి వెళ్ళాను. అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏమో అని కొంచెం అనుమానంగా ఉండి అందరినీ చూశాను. కానీ ఎవరి పనిలో వారున్నారు. నన్ను పట్టించుకోవటం లేదు. కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. పని విషయంలో పడి నేను కొన్ని రోజులకి కొంచెం మనిషిలాగా మారాను. ఎస్ఐ అండ్ గాయత్రి నా దగ్గరకు వచ్చారు. నేను అప్పుడు వంట చేస్తున్నాను. నేను హ్యాపీగా ఉండటం చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముగ్గురం కూర్చొని భోజనం చేసి కొంచెం సమయం కబుర్లు చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళం పోయాము. ఒకరోజు నేను మార్కెట్ నుండి నడుస్తూ వస్తుంటే ఆ రిసెప్షనిస్ట్ కనిపించింది. నేను ఆమె దగ్గరకు వెళ్ళి ఎలా ఉన్నారు అని అడిగాను. ఆమె నన్ను చూడగానే కొంచెం కంగారు పడుతూ మాట్లాడింది. ఒకవేళ ఏదైనా పని ఉందేమో అని నేను తర్వాత కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాను. రూమ్కి వచ్చి పడుకున్నాను. రిసెప్షనిస్ట్ను కలిశాను కదా. మళ్ళీ మెల్లగా కావ్య జ్ఞాపకాలు మొదలవుతున్నాయి. నాకు రిసెప్షన్లో ఉన్న సిస్టంలో కావ్య మొహం గుర్తు వస్తుంది. ఒక్కసారిగా నా మెదడుకి ఒక అనుమానం తట్టింది. మనం సిస్టంలో ఏదైనా ఫైల్ని మోడిఫికేషన్ కానీ లేదా ఏదైనా చేంజ్ చేసినా లాస్ట్ అప్డేటెడ్ టైం అండ్ డేట్ చూపిస్తుంది. మనసులో ఎక్కడో చిన్న అనుమానం. అన్నీ ట్రై చేశాం, కానీ ఇది ట్రై చేయలేదు కదా. రేపు చెక్ చేస్తా, ఏమైనా యూజ్ ఉండొచ్చు అని అనుకున్నాను. మార్నింగ్ లేచి రెడీ అయ్యి హాస్టల్కి వెళ్ళాను. రిసెప్షనిస్ట్ వేరే అమ్మాయి కూర్చుంది. ఆమె దగ్గరికి వెళ్ళి పాత రిసెప్షనిస్ట్ గురించి అడిగితే ఆమె 2 రోజుల క్రితం వెళ్ళిపోయిందని చెప్పింది. ఆమె పర్మిషన్ తీసుకొని సిస్టంలో గాయత్రి డీటెయిల్స్ లాస్ట్ ఎప్పుడు అప్డేట్ చేశారని అడిగాను. రిసెప్షనిస్ట్ చెక్ చేసి చూసింది. కరెక్ట్గా అండ్ ఎస్ఐ వచ్చిన రోజున లాస్ట్ అప్డేట్ ఉంది. ఒకవేళ పాత రిసెప్షనిస్ట్ కావాలని చేంజ్ చేసిందా అని అనుమానం మొదలైంది. పాత రిసెప్షనిస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని కాల్ కనెక్ట్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది. ఆమె అడ్రస్కి వెళ్ళాను, కానీ ఆమె ఇచ్చిన అడ్రస్ కూడా తప్పు. ఆమె ఎవరో కూడా తెలియదంట. చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి ఇవన్నీ నాలో అనుమానం నింపాయి. ఆఫీస్కి వెళ్ళిపోయాను, కానీ నా మెదడులో ఉన్న అనుమానాలు నన్ను పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. పర్మిషన్ తీసుకొని బయటికి వచ్చేశాను. ఫ్రెండ్ బండి తీసుకొని నేను చివరిసారిగా రిసెప్షనిస్ట్ని చూసిన ప్లేస్కి వెళ్ళి దాని సరౌండింగ్స్లో మొత్తం చెక్ చేయాలనుకొని ఆ ఏరియా మొత్తం జల్లెడ పట్టేశాను. కానీ నాకు ఆమె ఎక్కడ కనిపించలేదు. బాగా నీరసం వచ్చి ఒక షాప్ దగ్గర కూర్చొని టీ తాగుతున్నాను. కొంతమంది స్కూల్ పిల్లలు నడుస్తూ వస్తున్నారు. నేను టీ తాగుతూ సరదాగా వాళ్ళని గమనిస్తున్నాను. నాకు ఎస్ఐ చెప్పిన వాళ్ళ పాప గుర్తు వచ్చింది. వాళ్ళ మధ్య ఎవరో ఒక పెద్దావిడ గొడుగు వేసుకొని ఒక పాపను తీసుకువస్తుంది. వాళ్ళు నా ముందు నుండి పాస్ అయ్యారు. ఆమె గొడుగు మూసి ఆటోలో ఎక్కుతుంది. చూస్తే ఆమె ఆ రిసెప్షనిస్ట్. నేను ఆమెను వెనకాల ఫాలో అయ్యాను. ఆ ఆటోలో వాళ్ళు ఒక శ్మశానం దగ్గర ఆగింది. నేను నా బైక్ని పక్కన పార్క్ చేసి ఆమెను వెనకాల ఫాలో అవుతూ వెళ్ళాను. అక్కడ ఆ పాప ఒక సమాధి దగ్గరకు వెళ్ళి గులాబీ పెట్టి కొంచెం మౌనంగా ఉంది. అక్కడి నుండి వెళ్ళిపోయారు. నేను వాళ్ళు వెళ్ళిపోయే వరకు అక్కడే వేచి చూసి ఆ సమాధి వరకు వెళ్ళి చూశాను. ఆ సమాధి ఎవరిది అని దాని దగ్గరికి వెళ్ళి గమనించాను. దాని మధ్య కావ్య జననం
12/12/1944. మరణం 11/11/2018 అని ఉంది. అది చూసిన నేను ఒక్కసారిగా షాక్కి గురయ్యాను. ఒకవేళ చనిపోయిన ఈమె గాయత్రిని ఆవహించి నాతో స్నేహంగా ఉందా? అసలు ఆమె నాతో స్నేహంగా ఎందుకు ఉండాలి? ఆమె చనిపోయే సమయానికి ఆమె వయసు సుమారు 60 సంవత్సరాలు ఉన్నాయి. కానీ నాతో చాలా యంగ్ లేడీగా బిహేవ్ చేసింది. కానీ నాతోనే ఎందుకు? ఇలా అనేక ప్రశ్నలు నా మెదడులో చాలా ఉన్నాయి. తర్వాత రోజు నేను ఆ పాపని స్కూల్ ఇంటర్వెల్లో టైంలో కలిసి ఆ సమాధి గురించి అడిగాను. అప్పుడు ఆ పాప ఆమె తన అమ్మమ్మ పేరు కావ్య అని చెప్పింది. మరి మీ మమ్మీ పేరు అని అడిగాను. మా అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడే చనిపోయింది. ఆపరేషన్ చేసి నన్ను బయటికి తీశారట. అలాగే నేను కొన్ని రోజులు బాక్స్లో ఉన్నాను అంట అని చెప్పింది. మరి ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు అని అడిగాను. నేను మా ఆయా దగ్గర ఉంటున్నాను. ఎందుకు అంకుల్ అని అడిగింది. ఏం లేదులే, సరదాగా అడిగాను. నీ పేరేంటమ్మా అని అడిగాను. నా పేరు అంజలి అని చెప్పింది. సరే అంజలి, ఉంటాను, బాయ్ అని చెప్పి స్కూల్లో ఆ పాప అడ్రస్ కనుక్కొని అసలు విషయం తెలుసుకోవడానికి నేను ఆ రిసెప్షనిస్ట్ దగ్గరికి బయలుదేరాను.